హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాస్ హోమ్. నేను మీ ప్రియాని. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా టెనసీ డే 2 వీడియో పోస్ట్ చేస్తానని. అదే ఇదనమాట. సో మార్నింగ్ హడావిడిగా లేచాం. ముందు రోజు చాలా టైర్డ్ అయిపోయి తిరిగి ఉన్నామేమో. హ్యాపీగా పడుకున్నాం, టైమే తెలియలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది హోటల్లో అంటే గబ్బా లేచి వచ్చాం. అందుకే మా ఫేసెస్ అంత బ్లోట్ అయి ఉన్నాయన్నమాట. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మొత్తానికి తినేసి రెడీ అయిపోయి చెక్అవుట్ అయితే బయటకి వచ్చేసామన్నమాట. సో డే 2 ఇన్ టెనసీ. ఈ ట్రిప్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు చూడబోయే ప్లేస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగుంటుంది. సింప్లీ అమేజింగ్ అనుకోండి. నేను ఇప్పుడు చెప్పేదానికంటే ముందు మీరు వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మేము అనుకున్న ప్లేస్కి, మేము చూడాలనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. అది ఏంటి అంటే రూబీ ఫాల్స్ ఇన్ టెన్నెసీ అనమాట. ఈ ప్లేస్ గురించి ఎక్కువ హైప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ప్లేస్ చూసిన తర్వాత ఇదేనా అని అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ మాకు కూడా తెలీదు, ఒకరి రిఫరెన్స్ ద్వారా వెళ్ళాము. ఏముంటుందిలే బట్ ఏదో ఒక ట్రిప్ అయితే వెళ్ళాలి కదా అన్నట్టు వెళ్ళాము. లిటరల్లీ అమేజింగ్ తెలుసా. మాకు లాసీ అడ్వెంచర్ కన్నా రూబీ ఫాల్సే నచ్చింది. సింపుల్ ఏమీ లేదు బట్ వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ పీస్ఫుల్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ కూడా అంతా కేవ్ కిందే ఉంటుంది. సో మొత్తం రాక్స్ గురించే. అండ్ ఇది కూడా గైడెడ్ టూర్. అండ్ టికెట్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఆన్లైన్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా కూడా వెళ్ళి తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గానే మేము తీసుకున్నాం. అండ్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే సేమ్ లాసీ అడ్వెంచర్ లానే ఇది కూడా బయట ఉన్న టెంపరేచర్ కంటే ఆబ్వియస్లీ కేవ్ కింద కాబట్టి కొంచెం కూలింగ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ లాబీ అనమాట లోపల. అండ్ ఇక్కడే మనం టికెట్స్ తీసుకునేది. ఈ కేవ్ టూర్ అని ఉంది చూసారా, దాంట్లో ఇంచే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదంతా జస్ట్ స్మాల్ ఎగ్జిబిషన్ లాగా. లోపల ఉన్న టెంపరేచర్ బట్టి దాని జాకెట్స్ అండ్ మొత్తం రాక్ గురించే కాబట్టి కొన్ని స్టోన్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్. ఇంకా పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళనైతే అస్సలు ఆపలేం. ఎంత మంచి మార్కెటింగ్ తెలుసా. దీనిలో ఇంచి వెళ్ళాలి అన్నారు కదా, సో హ్యాపీగా మా వాళ్ళు పర్చేసింగ్లు కూడా చేసుకున్నారు. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా రాక్స్ని అయితే అరేంజ్ చేశారో. చాలా బాగుంది. ఇక్కడే అర్థమైపోయింది సింబాలిక్గా మనకి చాలా బాగుంటుంది అని. అండ్ ఇది వచ్చేసి టవర్ అనమాట. రూబీ ఫాల్స్కి ఎవరైతే వెళ్తున్నారో అక్కడ టవర్ అయితే ఉంటుంది. సో ఆ టవర్ ఎక్కితే మాత్రం బ్యూటిఫుల్ వ్యూ అనమాట. పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు నేను ఎలా అయితే నా వీడియో చూసారో లేదో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. పిట్స్బర్గ్ వెళ్ళినప్పుడు ఎలా అయితే వ్యూ ఉందో అలానే పైనుంచి బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సిన్సినాటిలోనే గ్రీనరీ ఉంటుందేమో అని అనుకున్నాం బట్ టెనసీ ఎక్కడ చూసినా చెట్లేనండి. అమేజింగ్. అండ్ కేవ్ గురించి చెప్పాలంటే ఇది కూడా గైడెడ్ టూర్ అనమాట. సో గైడ్ వచ్చేసి మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఇది ఎప్పుడు డిస్కవర్ చేశారు ఎక్సెట్రా. అండ్ ఈ వీడియో త్రూ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చూపిద్దామని చాలా ఇంట్రెస్టింగ్ అయితే తీశాను. అండ్ ఎప్పట్లానే మా మేనల్లుడు అయితే మంచిగా గైడ్ అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. నేనేమో హ్యాపీగా వీడియో తీసుకుంటూ ఉన్నాను. అండ్ మస్ట్ అండ్ షుడ్ ఈ కేవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు హైటే కాదుండో, అసలు సందు చాలా లావుగా ఉన్న వాళ్ళు దీన్ని ఎలా ఫిట్ అవుతారా అని అనిపించింది. సో కొంచెం కష్టమే అనమాట. అండ్ ఇక్కడ చూసారా ఈ రాక్స్ అన్ని కూడా కొన్ని న్యాచురల్గా ఫామ్ అయినాయి అనమాట. సో ఆటి షేప్స్కి తగ్గట్టు వాటికి నేమింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఎంట్రన్స్లో చెప్పడం మర్చిపోయాను, ఇది గైడ్ అయితే ఒక 10 minutes వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది 1920sలో లియో లాంబర్ట్ అనే ఆయన కనిపెట్టారు. అండ్ ఆ తర్వాత ఇంకో ట్రిప్లో వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందని డిక్ చేసిన తర్వాత అలా 1928లో రూబీ ఫాల్స్గా మారింది, ఎందుకంటే వాళ్ళ వైఫ్ పేరు రూబీ కాబట్టి. అండ్ ఇది చూసారా నయాగరా ఫాల్స్ అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఈ రాక్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అవ్వడం అండ్ దానిపైన ఉన్న వాటర్ డ్రిప్ అవుతూ ఉండడం వల్ల ఈ రాక్స్ అన్ని ఇలా ఫామ్ అయినాయి అనమాట. సో ఇది చూస్తే నయాగరా ఫాల్స్లా ఉందని మంచిగా లైటింగ్ పెట్టి దీనికి ఈ పేరైతే పెట్టారు. కొన్ని యాప్ట్ అనిపించాయి, తర్వాత కొన్ని చూపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చిన్న కామెడీ కూడా ప్లే అయింది. నెక్స్ట్ ట్రిప్లో నయాగరా వెళ్దామంటే మా వారు అన్నారు ఇంకెందుకు ఇక్కడ ఆల్రెడీ చూసేసాం కదా అన్నారు. సో ఫనీ. సో ఇది చూసారా డ్రాగన్ ఫూట్ అనమాట. సో ఇది చూస్తే అచ్చం డ్రాగన్ కాల్లాగా ఉంది అని చెప్పేసి దీనికి పేరు పెట్టారు. కొన్ని యాప్ట్ అనిపించాయి.
అండ్ ఈ ప్లేస్ పర్సనల్లీ మా అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఎంతో లాంగ్ జర్నీ చేసి అండ్ ట్రైలింగ్ చేసిన తర్వాత ఒకానొక ప్లేస్‌లో ఫుల్ డార్క్ వాటర్ ఫాల్ ఫౌంటైన్స్ సౌండ్ అంతా వినిపిస్తూ డిమ్ అండ్ డార్క్ లైటింగ్స్ మధ్యలో నుంచి అలా ఒక్కసారిగా వాటర్ ఫాల్‌నైతే రివీల్ చేస్తారు. అమేజింగ్ వావ్ మొమెంట్ అనమాట. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా మీరు వినేయండి. చూసారా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ఎంత బాగుందో కదా! ఆ వాటర్ ఫాల్స్ అలా పడుతూ ఉండి, ఆ లైట్ షో, ఆ మ్యూజిక్ ఓ మై గాడ్! నేను చెప్పలేనులెండి. ఇది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. నాకైతే బాగా నచ్చింది. అండ్ నేను కూడా రికమెండ్ చేస్తాను. సో అదండి ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చి వెయిట్ చేస్తున్నారు కదా! నయాగరా ఫాల్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కాసోమ్ ఛానల్‌ని. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.